అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను చికెన్ పచ్చడి పెట్టి చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ కూడా ఇది నేను పెద్ద ప్రాసెస్ అనుకున్నాను కానీ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్లో పసుపు అట్లాగే ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. కొంచెం పసుపు అనేది ఎక్కువే పడుతుంది. ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనము. పికిల్ అంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకున్నాను కానీ చాలా ఈజీగా చేసేసాను. చేసినంత ఈజీగానే అయిపోయింది కూడా. చాలా టేస్టీగా కూడా వచ్చింది. మనం హాఫ్ కేజీ అట్లా చేసామంటే అది స్టాక్ ఉండదు ఇంట్లో, ఎందుకంటే తినేస్తారు కాబట్టి. అంత టేస్టీగా ఉంది. మనం స్టోర్ పెట్టుకునేటట్టుగా అంటే కనీసం ఒక 2-3 కేజీలన్నా చేసుకుంటే స్టోర్ పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఇలా అంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని ఫస్ట్ ఈ ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని వాటర్ వేయకుండా బాగా వాడ్చుకోవాలండి. అంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ అనేది యూజ్ అవుట్ అవుతాయి కదా, ఆ వాటర్తోనే ఇది ఉడికిపోతుంది. మళ్ళీ వాటర్ అసలు వేయకూడదు. బాగా బాగా కలిపెట్టాలి. వేయించినట్టుగా గట్టిగా వాటర్ అనేది లేకుండా అయిపోతుంది బాగా కలిపేసామంటే. కాకపోతే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ముక్క అనేది గట్టిగా బాగుంటుంది. మళ్ళీ ఎట్లాగైనా మనం ఫ్రై చేస్తాం కదా దీన్ని ఆయిల్లో, అక్కడక్కడ ఎముకలు ఉన్నా ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది అది కూడా. అన్నీ నేను బోన్లెస్ ఏం తీసుకోలేదు, మామూలుగా ఇంట్లోకి తెచ్చిన దాన్ని ఆ స్కిన్ అది తీసేసి క్లీన్ చేసి పెట్టాను. అట్లాగా ఉడికి వాడ్చిన తర్వాత నిమ్మ అనేది లేకుండా సిమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది వేసి బాగా ఫ్రై చేయాలండి. ఈ ప్రాసెస్ కూడా స్టవ్ సిమ్లోనే చేయాలి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే లోపల పీసెస్ అనేది ఉడకవు, బాగా వేగవు. ఇది ధనియాల పొడి ఆల్రెడీ కొట్టు పెట్టున్నాను. ధనియాలు, చెక్క, మొగ్గ, యాలక్కాయ వేసి కొట్టుపెట్టిన పొడి. మన దగ్గర రెడీగా లేదంటే ధనియాలు, చెక్క, మొగ్గ, యాలక్కాయ వేయించి పొడి పెట్టుకోవాలి రెడీగా. ఈలోపు ఇదిగోండి మనం ఆయిల్లో వేసాం కదా, ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి ముక్క కరకర అనేంత సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్లోగానే చేసుకోవాలి, హడావిడిగా చేసే పద్ధతి అయితే కాదు. ఇదిగోండి కలర్ బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు మనం ఫ్రై చేసుకుందాము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఒక ప్లెయిన్ కడాయి పెట్టుకొనేసి నిమ్ము లేకుండా ఒక 3 స్పూన్స్ అయితే ఆవాలు, 3 స్పూన్స్ పడతాయి. అట్లాగే 2 స్పూన్స్ జీలకర్ర. అంటే నేను చేత్తో వేసాను కాబట్టి మీకు చెప్తున్న కొలత అంతే, నేను చేత్తోనే వేసేసాను. అలాగే కొంచెం మెంతులు అనేవి ఎక్కువ పట్టవు, ఎందుకంటే మళ్ళీ చేతి తగులుతుంది. కొంచెంగా మెంతులు, ఇవి దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అట్లాగే ఈ నూనెలో మనం ఫ్రై చేసినవి కూడా ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చాయో, ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొనేసి, ఆల్రెడీ మనం ఫ్రై చేసిన బాండీలో నూనె ఉంది కదా, ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పెద్ద గెంటెడు పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో ఈ ఆవాలు, మెంతులు పొడి మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ పొడి కలిపేసి ధనియాల పొడి కూడా కలిపేసి ఫ్రై చేయాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఫ్రై చేయాలి. ధనియాల పొడి కూడా వేసి ఆ తర్వాత చికెన్ పీసెస్ అనేవి వేయాలి. ఉప్పు వచ్చేసి మనకి గ్రేవీలో టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. అంటే పచ్చడి కదా, ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసే కదా వీటిని ఫ్రై చేసాము. ఉప్పు అనేది, కారం అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వేస్తాము. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసాను, కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే సాల్టే, నాకు కల్లుప్పు కొలత తెలీదు. కారం కూడా వేసేసాను, స్కిప్ అయినట్టుంది అది. బాగా ఈ చికెన్ పీసెస్ వేసి అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి.
అడుగంటకుండా ఫ్రై చేసుకొనేసి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఆఫ్ చేసేసి, ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఇందులో నేనైతే నిమ్మకాయ పిండుతున్నాను. బాగా చల్లారిపోయిన తర్వాత, పూర్తిగా చల్లారిపోవాలి. అదిగోండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 2 నిమ్మకాయలని అయితే పిండేశాను. ఎంత ఫాస్ట్గా చేశానో అంత ఫాస్ట్గానే అయిపోయింది. బాగుంది, బాగా నచ్చింది అందరికీ. ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేద్దాం అనుకుంటున్నా. అంటే ఫస్ట్ టైం కదా, అందుకనేసి నేను తక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఎలా వస్తుంది ఏమో అని. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందరు బాగుంది బాగుంది అన్నారు. ఒక్కసారి ట్రై చేసాం కదా, ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకొకసారి ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకుందాము. నిమ్మకాయ పిక్కలు అనేవి తీసేసి పులుసు పిండేసుకోండి. నేను మర్చిపోయి పిండేసాను. ఆత్రం కదా, మనం ఫస్ట్ టైం చేస్తున్నామనే ఆనందంలో అవి తీయడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ స్పూన్తో అన్నీ తీసాను. అవి అంతా ఇది కలిపేసి ఆ నైట్ అంతా అట్లాగే ఉంచేసి తెల్లవారి నుంచి మనం అన్నంలో వేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా వస్తుంది. ఇవాళకి ఇదేనండి వీడియో. ట్రై చేసి చూడండి.